నిన్న రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేసిండు. చేసినాక బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ కూడా షాక్ అవుతా ఉన్నారు. ఏంటంటే అట్టెట్లయితారు అట్టెట్లుంటారని చెప్పి అనుకుంటా ఉన్నారు ఏమో కానీ 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి నేను ఆ టైం వరకు ఉంటున్నా కాబట్టి కాంగ్రెస్ ని కేంద్రంలోకి అధికారముకు తెచ్చి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు అనేది కూడా కామెంట్ తెలపండి. సో ఇందాక బ్యానర్ లో కూడా నేను చెప్పినప్పుడు ఏంటంటే ఏ పార్టీకైనా కూడా అంటే ఒక రాష్ట్రంలో కరెక్ట్ డెవలప్మెంట్ తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలకు కానివ్వండి, వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక స్టేజ్కి రావాలి, కరెక్ట్ స్టేజ్కి రావాలి అని అనుకుంటే 5 years స్పాన్ అనేది సరిపోదు. 5 years స్పాన్ అనేది సరిపోదు. 10 years అయితేనే కొంచెం డెవలప్మెంట్ అనేది ఏదన్నా కూడా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా మనం చూసుకున్నట్లయితే 5 years ఒక పార్టీ ఉండే, మళ్ళీ వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఏదైతే డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నారో దాన్ని ఆబ్వియస్లీ సెకండ్ టైం వచ్చిన పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళందరూ కూడా తిప్పి కొడతారు. మాకు ఇది అవసరం లేదు అని చెప్పి వాళ్ళకి సంబంధించినవి చేసుకోవాలని అనుకుంటారు. సో ఇప్పుడు ఈ 10 years బీఆర్ఎస్ ఇక్కడ ఏవైతే డెవలప్మెంట్స్ కానివ్వండి అవన్నీ చేసిందో అది 5 years ఉండే కాకపోతుండే. నిజంగా 10 years ఉండే 10 years అధికారంలో ఉంది కాబట్టే ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. ఇప్పుడు ప్రజాప్రభుత్వం చేస్తున్న పనులు కూడా ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఏవైనా కూడా అవన్నీ కూడా ప్రజాప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఇది కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏదో ఒకటి మళ్ళీ వచ్చినాక ఏం చేస్తారు? వీళ్ళు చేసిన అన్ని కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆల్రెడీ దాంట్లో సగం ఇన్వెస్ట్మెంట్ పెట్టిండ్రు, ఆడ ఫండ్ అంతా పెట్టిండ్రు కాబట్టి ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ తీసేసి కొత్తగా పెడదామని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాంట్రాక్ట్లకు ఇచ్చుకోవడానికో వాళ్ళు వెనకాల వేసుకోవడానికో ఏదో ఒకటి అట్లా నడిచి ఈ డెవలప్మెంట్ అంటే ఇక్కడ చేద్దాం అనుకున్నది ఏదైతే ఉందో ఇదంతా అయిపోయి మళ్ళీ కొత్తగా అవుతుంది. సో దానివల్ల కరెక్ట్గా కాదు, ఫండ్ అంతా మిస్యూజ్ కూడా అవుతుంది. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అంటే ఒక పార్టీ అనేది 10 years ఉంటేనే చేయగలుగుతారు. 5 years లో కూడా చేయొచ్చు, కానీ ఆల్రెడీ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రం కూడా కొంచెం అప్పులలో ఉంది కాబట్టి వాటి నుంచి కొంచెం సెట్ చేసేసుకొని రావడానికి ఏ పార్టీకైనా కూడా టైం పడుతుంది. సో అది మరి మొత్తానికి అయితే 2034 వరకు కూడా నేనే సీఎంగా ఉంటానని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. గాంధీ కుటుంబానికి దేశం పైన విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తనకు చాలా చొరవ ఉందని పేర్కొన్నారు. తన గీత తాను దాటను అని స్పష్టం చేశారు. అది యాక్చువల్ నిన్న జరిగిన ఒక వేదికగా చెప్పినారు. ఇదంతా కూడా సీఎం గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. మరి టీడీపీలో 10 ఏళ్ళు పనిచేశానని సీఎం చంద్రబాబు ఇప్పటికీ తనను గౌరవిస్తానని ప్రస్తావించారు. పార్టీని వదిలిపెట్టిన తర్వాత నాయకుల మధ్య కూడా మంచి సంబంధం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ జనాలందరూ కూడా పాలిటిక్స్ ని ఏమనుకుంటున్నారు? జనమందరూ కూడా స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటా ఉన్నారంట. ఎందుకు అనేది చూద్దాం ఒకసారి. మరి పార్టీని వదిలిపెట్టిన సమయంలో విజయవాడకు వెళ్లి చంద్రబాబుకు చెప్పి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ను దేశంలో అధికారంలోకి తేవాలని రాహుల్ గాంధీకి లక్ష్యం ఉందని చెప్తా ఉన్నారు. కానీ ప్రధాని కావాలన్న లక్ష్యం లేదని స్పష్టం చేసిండ్రు. వికారాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని పదవి తీసుకోవాలని తానే రాహుల్ గాంధీకి చెప్పి ఒప్పించానని ప్రస్తావించిండంట. అంటే కాంగ్రెస్ ని సెంట్రల్లో మొత్తం అధికారం తేవాలని చెప్పి రాహుల్ గాంధీకి ఉన్నదంట, కానీ ప్రధాని కావాలని చెప్పి రాహుల్ గాంధీకి లేరంట. ఎవరు? రేవంత్ రెడ్డి గారే గాంధీని ఒప్పించిందంట. ఏమని? ప్రధాని పదవికి నువ్వే అర్హుడివి, నువ్వే తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండంట. మరి ఇప్పుడు జనం అందరు కూడా స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని అని చెప్పి స్పష్టం చేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి కాంగ్రెస్ ముందు ప్రకటించిన తర్వాత ఇండియా కూటమిని కూడా ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ఒప్పిస్తానని తెలిపారు. మరి దేశానికి కూడా సేవలు అందిస్తా 2034 తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎంగా చెయ్యారంట. దేశానికి నేను సేవలు అందిస్తాను, ఎందుకంటే వచ్చే తరానికి వాళ్ళందరూ కూడా ఛాన్స్ ఇవ్వాలే కదా, నేనే ఉంటే అది కూడా కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇండియా కూటమి తరపున ఒక పాలసీ డాక్యుమెంట్ను తీసుకువచ్చి ప్రజలను తీర్పు ఇవ్వమని కోరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రజలు అధికారం ఇస్తారని ధీమా వ్యక్తం చేసిండ్రు. 2034 వరకు తాను తెలంగాణలోనే ఉంటానని, ఇక్కడి ప్రజల కోసం పనిచేస్తానని చెప్తా ఉన్నారు. 10% జీడిపిని తెలంగాణ నుంచి దేశానికి ఇచ్చేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. నిజంగా అయితే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉంటారు, అవ్వాలని చెప్పి ఊరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రం ఎవరు పాలించినా ఎట్లా పాలించినా కూడా మంచిగా ఉండాలి, మంచిగా అవ్వాలి,
మంచిగా పేరు. ఈ రోజు తెలంగాణని కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారంటే దాంట్లో అందరిది ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా హస్తం ఉన్నది. వాళ్ళు కూడా ఏం చేయలేదని కాదు కానివ్వండి, ఎట్లా పాలించినా కూడా మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా గుర్తుపట్టేలా ఉండాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి చెప్పుకొచ్చారు. 2034 తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఉండనని, తర్వాత తరానికి అవకాశం ఇస్తానని చెప్తా ఉన్నారు. మరి దేశానికి కూడా సేవలు అందిస్తా అని తన అనుభవాన్ని దేశం కోసం పంచుతానని చెప్పుకొచ్చారు. మరి రాహుల్ గాంధీ ప్రధాని అయినాక రాహుల్ గాంధీ గారు నాకు ఏ పోస్ట్ ఇచ్చినా, నన్ను ఎట్లా చేయమన్నా, ఏది చెప్పినా కూడా నేనైతే చేయడానికి రెడీగా ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం వచ్చాడు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన నెట్ రాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.